సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సోదరుడు మార్కు, సహోదరి స్వాతి, అదే రీతిలో వీరాసమ్మన్న కిష్టమ్మక్క వారి కుటుంబాన్ని ప్రేమించి దేవుడు అనుమతించిన రెండవ కుమారుడు మనం చూసినట్లయితే సోదరుడు మార్కు బ్రదర్కి రెండవ కుమారుడు దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకుని చక్కనగా మంచి విధానంలో జ్ఞాపకం చేసుకుని చక్కటి కుమారుని బహుమానం ఇచ్చాడు. ఈ కుటుంబం నిమిత్తమై చిన్న కృతజ్ఞత కలిగిన వారిమై ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుదాం. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. కానీ వాస్తవానికి ఏంటంటే సోదరుడు మార్కు బ్రదర్ వేళ కుమారుడు, రెండవ కుమారుడు. మనకి ఎలాంటి ఆచారాలు ఉండవు, కానీ దీన్ని బేస్ చేసుకునేదో కొంత సువార్త చెప్పుకోవడం తప్పకేం లేదు. కాబట్టి తొట్టిలో పరుండబెట్టిన అనుభవాన్ని చూస్తున్నాం. పశువుల తొట్టిలో. పశువుల తొట్టిలో పరుండబెట్టడం అంటే ఆ తొట్టు గురించి ఏమని రాబడుతూ వచ్చిందంటే ముందుగా సిద్ధపరచబడినటువంటిదని అర్థం. ఆ తొట్టి ఎలాంటిదండి? ముందుగా సిద్ధపరచబడింది. కాబట్టి ముందుగా సిద్ధపరచబడినటువంటి తొట్టెలో యేసుక్రీస్తు ప్రభువారిని పెడుతూ వచ్చారు. ముందుగా ఎందుకు సిద్ధపరచబడిందంటే పశువుల దానా కోసం ఆ యొక్క మేత గడ్డి కానీ లేకపోతే ఇంకా రకరకాలైనవి వేసి ఆ యొక్క పశువుల తొట్టిలో పెడతారు. కాబట్టి ఆ పశువుల తొట్టిని మొదటే సిద్ధపరిచారు. ఎందుకొరకు అంటే ఆ ఏవే సామాన్ అయితే దాంట్లో పెట్టి పశువులు తినడానికి పెడతామో అవి పెట్టడం కొరకు మొదటే సిద్ధపరిచారు. ఆ పశువుల తొట్టి అనేది మొదటిగా సిద్ధపరచబడిందిగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే పశువుల తొట్టిలో యేసు ప్రభువారిని పెట్టారు. పశువుల తొట్టి ఏమైంది? ఇప్పుడు ఈయన పెడతాను పశువుల తొట్టిలో కాదులే. కాబట్టి ఆ పశువుల తొట్టె ఎలాంటిదంటే ముందుగా సిద్ధపరచబడింది. ఇక్కడ పశువుల తొట్టె ఎలా ఉందో యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు కూడా అలా ముందుగా సిద్ధపరిచాడు. పశువుల తొట్టె దేని కొరకు సిద్ధపరచబడిందంటే మానవుల్ని కొంత బలహీనతలో లేకపోతే చెప్పాలంటే కొన్ని పరిస్థితుల నుండి కాపాడబట్టడానికి, కొద్దిగా చక్కగా నిద్రపట్టడానికి, క్షేమంగా ఉండటానికి ఆ తొట్టె అనేది ఏర్పాటు చేశారు. మనుషుల్ని పరుండబెట్టేటటువంటి తొట్టె ఎలాంటిదంటే కొంత క్షేమాన్ని ఇవ్వటం కొరకే. దాంట్లో పడుకున్న వారికి ఏముంటుంది? సురక్షితమైన రక్షణ, క్షేమం ఉండేది ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటలో చెప్పాలంటే ఆ తొట్టె ఎవరంటే మన ప్రభు యేసు ప్రభువారు. దాంట్లో పరుండబెట్టిన వారు ఎవరంటే మనమే. పరుండబెట్టిన వారు కాదు, పరుండబెట్టబడిన వారు ఎవరంటే ఎవరైతే ఎవరినైతే పరుండబెట్టారో ఆ పరుండబెట్టబడిన వ్యక్తి అంటే యేసు ప్రభువారు. దానికి సాదృశ్యంగా మనం ఉంటూ వస్తున్నాం. ఆ తొట్టిలో ఉన్నప్పుడు క్షేమం ఉంటుంది మానవుడికి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆ తొట్టె యేసు ప్రభువారి సాదృశ్యంగా ఉంది. ఆ తొట్టిని ముందుగా సిద్ధపరిచారంట. ఆ తొట్టిని ముందుగా ఎలా సిద్ధపరిచారో మన కొరకై కూడా యేసు ప్రభువారు అలా ముందుగా సిద్ధపరచబడ్డాడు. ఆయన ఎలా సిద్ధపరచబడ్డాడు? ఈ తొట్టి అయితే అనేక కోణాలు దానాతోనో లేకపోతే గుగ్గిళ్ళతోనో లేదంటే పచ్చగరిగితోనో దాంతో అది సిద్ధపరచబడి ఉంటుంది. ఎందుకు? పశువులు వచ్చి మేత మేటారు. కానీ మన ప్రభు యేసు ప్రభువారు ఆ తొట్టికి సాదృశ్యంగా ఉంటాడు. ఆయన్ని మొదటే దేవుడు సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు ఆయన్ని అని అంటే కొన్ని విషయాలు మనం ధ్యానించమనుపు ప్రభుని కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కలుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని లేఖన భాగాలను ధ్యానించబోతున్న సాయించండి. సోదరుడు మార్కు, సోదరి ప్రభు జ్ఞాపకం చేసుకొని స్వాతిని బట్టి వందనాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన రెండవ కుమారుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా మీ కృపలో, మీ జ్ఞానంలో బిడ్డను సిద్ధపరచడానికి మీరు ఇష్టపడినందుకే వందనాలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తోడుకుంటారు, డెలివరీ సమయంలో తోడుకుంటారు, ఆపరేషన్ జరిగినప్పుడు ఏ కీడు అపాయం జరగకుండా కాపాడుతూ వచ్చారు, మీకు వందనాలు. తదుపరి ప్రభావ ఈ క్షణంలో కూడా మీరు తోడుకుంటూ వచ్చినందుకే స్తోత్రాలు. మీరు చేస్తూ వచ్చిన సహాయానికే వందనాలు. నేటి దినమున ప్రభా ఇది వాస్తవానికి తండ్రి ఎలా ఉన్నప్పటికీ వారైతే ప్రభా తొట్టెలో బాబుని వేయాలని ఆలోచనలు ఉంటారు. అయితే ప్రభా మా ప్రభు యేసు ప్రభువారు తొట్టిలో పెట్టబడుతూ వచ్చాడు. ఆ తొట్టె ఎవరంటే మా ప్రభు యేసు ప్రభువారే. దాని సాదృశ్యంగా కొన్ని విషయాలు రాయబడుతూ ఉండగా వాటిని మేము జ్ఞాపకం చేసుకోబోతున్న సాయం చేసి ప్రభా ఆ తొట్టిలో ఉన్నంతసేపు మానవుడికి క్షేమం ఉంది. కాబట్టి ప్రభా అలాగే మేము కూడా క్షేమం కలిగిన వారికి ఉండినట్లు సాయం చేయండి తండ్రి. క్షేమంలో నుండి తప్పిపోకుండా కాపాడమని ఈ వాక్యాన్ని అంతా దీవించండి. ఆలస్యమైంది క్షమించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని పశువుల తొట్టెలో పరుండబెట్టిన అనుభవాన్ని చూస్తున్నాం. పశువుల తొట్టెలో అనగా ఆ పశువుల తొట్టె అంటే దానికి విధానం ఏంటంటే ముందుగా సిద్ధపరచబడిన తొట్టె అని అర్థం.
సో ముందుగానే సిద్ధపరచబడింది. ఎందుకోసం? యేసు ప్రభువారిని పరుండి పెట్టడానికి ముందుగా సిద్ధపరచబడింది. సో ముందుగా సిద్ధపరచబడినటువంటి యొక్క తొట్టిని గురించి మనం చూస్తున్నాం. ముందుగా సిద్ధపరచబడిన తొట్టిని గురించి మనం కొన్ని విషయాలు చూస్తున్నాం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకంటే ముందుగా సిద్ధపరచబడిన వాడు కూడా. కాబట్టి ఆ తొట్టె యేసు ప్రభు కొరకు ఎలా సిద్ధపరచబడిందో, మన ప్రభుని ఆ తొట్టె ఎవరంటే యేసు ప్రభువారే. ఆయన మన కొరకే సిద్ధపరచబడిన వాడు ఉంటాడు. మన కొరకు ఆయన ఎలా సిద్ధపరచబడ్డాడు? తొట్టె అయితేనేమో ఇంకా మనం చూస్తూ వస్తున్నాము. నిర్గమాకాండంలో కూడా మనం చూసినట్టయితే మోషే మరి కొన్ని దినాలు ఉన్న తర్వాత తన తల్లి తన మోషేని దాయలేనప్పుడు జమ్మె పెట్టిలో పెట్టినట్టు అనుభవం చూస్తున్నాం. దాని కొరకే ఎంతో సిద్ధపాటు. ఆ తొట్టి ఆ యొక్క పెట్టెని తీసుకోవడం, దాన్ని తయారు చేయడం, దానికి గీరు పోయటం, ఎన్నో అనుభవాలు ఉంటూ వస్తాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆ పెట్టె ఎలా తయారైందన్నది తర్వాత ఆప్షన్ చూసినట్టయితే ఆ పెట్టెలో పెట్టబడుతుంది. ఆ పెట్టె ఎవరంటే మన ప్రభువైన యేసు ప్రభువారు. సో ఆ యొక్క పశువుల తొట్టె అని ఉంది కదా, అది మన ప్రభువైన యేసు ప్రభువారి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ పశువుల తొట్టె ఎలాంటిది అంటే, అది మామూలుగా జనరల్గా సిమెంట్తోనూ మట్టితోనూ తయారు చేయబడి ఉండేది. కానీ మనల్ని ఉంచడం కొరకై, మనల్ని క్షేమంగా ఉంచడం కొరకై, మనల్ని సంతోషంగా ఉంచడం కొరకై. ఇప్పుడు ఆ తొట్టిలో పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఏడుతూ ఉంటే, ఊపుతూ ఉంటే ఏమవుతారు? ఏడు పాపేస్తూ ఉంటారు. ఇంకా ఆ తొట్టిలో ఉన్నప్పుడు, ఆ తొట్టిలో లేకుండా బయట ఉన్నప్పుడు ఏదైనా ఏడుస్తూ ఉండా, ఏదైనా వెండకో వేడిముకో లేదంటే ఏదైనా గాలి వేయకో బాధపడుతూ ఉంటే, ఆ తొట్టిలో పెట్టినప్పుడు మనం ఊపుతూ ఉంటే నిద్రపోతూ వస్తారు, చక్కగా ఏడు పాపేస్తారు. అదే రీతిలో మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు, మన జీవితాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు మన జీవితాలు ఏ నష్టం కాకుండా, మనకి ఏ నష్టం కలగకుండా ఉండటానికి యేసు ప్రభు ఆ తొట్టిగా మార్చబడుతూ వచ్చాడు. ఆ తొట్టిలు అంటే యేసు ప్రభులో మనం ఉన్నంతకాలం, యేసు ప్రభులో ఉన్నప్పుడు మనకి క్షేమం ఉంది, ఆనందం ఉంది, నెమ్మది ఉంది. ఆ తొట్టి ఎవరంటే యేసు ప్రభువే. ఒక చిన్న పిల్లవాడిని ఒక తొట్టిలో పరుండబెట్టి అది ఊపుతున్నప్పుడు ఆ పిల్లవాడు ఎలాగైతే ఏడు పాపుతాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ తొట్టి కాబట్టి యేసు ప్రభువులో పరుండబెట్టిన ప్రతి మానవుడు, యేసు ప్రభువులో పండుకోబెట్టిన ప్రతి మానవుడు, యేసు ప్రభువులో ఉన్న ప్రతి మానవుడికి సంతోషం, ఆనందం ఉంటూ వస్తుంది. అక్కడప్పుడు ఏడుపు అన్నది ఆపివేయబడుతూ వచ్చింది. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, అక్కడ ఏడుపైనను దుఃఖమైనను వేదనైనను బాధ అయినను అచ్చట్లేదంట. మరి ఏదైనా అక్కడ లేదంట. అక్కడ అంత శ్రేష్టకరమైనటువంటి, అంత సువర్ణమైనటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభువారు అంత సువర్ణమైన వాడిగా సిద్ధపరచబడ్డాడు. అయితే ఆ తొట్టెలు అంటే యేసు ప్రభువులో ఉన్నంతకాలం మనకేం జరగదు. ఆయన నుండి మనం ఎప్పుడైతే వెలుపడికి వెళ్ళిపోతామో అప్పుడే మన జీవితాల్లో నష్టం వచ్చింది. సో అసలు ఆ తొట్టె యేసు ప్రభు చెబుతున్నారు కదా, యేసు ప్రభువారు ఉంటే మనకు క్షేమం ఉంది. అసలు యేసు ప్రభువారు అంటే ఆ తొట్టె అయినటువంటి యేసు ప్రభువారు ఎలాంటి వాడు? మన కొరకే ముందుగా సిద్ధపరచబడిన ఆ తొట్టె అంటే మనకు తొట్టె యేసు ప్రభు సాదృశ్యంగా చెప్పబడుతుంది. మన కొరకే ముందుగా సిద్ధపరచబడిన తొట్టె లాంటి యేసు ప్రభువారు ఎలాంటి వారంటే, ఒక 5 కోణాలు చెప్పొచ్చు, 7 చెబుదాం అనుకున్నా కానీ అంత అంగీకారం లేదు మనసు, కాబట్టి క్లుప్తంగా చెప్తా. మొదటి కోణం, ఆ తొట్టె ఎలాంటిది అని అంటే, మొదటి కోణాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, క్షమించండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే నమ్మకమైన. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆ తొట్టిలో మనం ఉన్నప్పుడు మనకు క్షేమం ఉంది. ఇప్పుడు ఒక బిడ్డ కొరకు ఒక తొట్లో ఈరోజు వేస్తున్నాం. తొట్లో పరుండి చేయడం ద్వారా ఏమైంది? ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు కొద్దిగా ఏడు పాపేస్తాడు, సంతోషంగా ఉంటాడు. అదే రీతిలో మనం యేసుక్రీస్తు ప్రభువులో ఉండడం ద్వారా మనకు క్షేమం ఉంది. ఆ తొట్టె ఎలాంటిది అని అంటే, ఆ తొట్టె యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఆ తొట్టె ఎలాంటిదంటే, అంటే యేసు ప్రభు ఎలాంటి వారంటే, మొట్టమొదటిగా ఆయన నమ్మకమైన వాడు. ఎలాంటి వాడండి? నమ్మకమైన వాడు. ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టు నమ్మకమైన. సో ఆ తొట్టె ఎలాంటిదంటే నమ్మకమైనది. ఆ తొట్టె యొక్క అనుభవం చూడగా, ఆ తొట్టెలో పరుండబెట్టినప్పుడు ఆ తొట్టె కానీ తొలటం కానీ అటు ఇటు పడిపోవడం కానీ ఏం లేదు. ఇప్పుడు మనం తొట్టెలో వేసిన తర్వాత అటు ఇటు గట్టి గోపేమంటే పైనోడు కిందకు వచ్చి పడతాడు. కానీ ఆ తొట్టె అలాంటిది కాదు. అది నమ్మకమైంది. తనలో ఉండవాడిని కాపాడుతుంది, తనలో ఉండవాడికి క్షేమాన్ని ఇస్తుంది, తనలో ఉండవాడికి ఆదరణిస్తుంది, తనలో ఉండవాడికి నెమ్మదినిస్తుంది, తనలో ఉండవాడికి ఎంతో ఆదరణగా, ఇంకో మాటలు చెప్పాలంటే తనలో ఉండవాడికి సంరక్షణగా ఉంటూ వస్తుంది. ఆ తొట్టిలో పరుండి పెట్టడం ద్వారా సంరక్షణ అనేది మానవుడికి ఉంటూ వచ్చింది. ఆ తొట్టిలో పరుండటం ద్వారా మానవుడి జీవితంలో సంరక్షణ క్షేమంగా ఉంటూ వస్తున్నాడు. ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్లయితే నమ్మకమైనది.
సో ఆ తొట్టె అలాంటిదంటే నమ్మకమైనది. ఆ తొట్టె మన ప్రభుని యేసు ప్రభువు సాదృశ్యం ఉంది. మన ప్రభుని యేసు క్రీస్తు ప్రభువు నమ్మకమైనవాడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన నమ్మకత్వంలో మనం ఉండటం ద్వారా, ఆయనలో మనం ఉండటం ద్వారా, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనకు సంరక్షణ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? సంరక్షణ. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి, ఆయన నమ్మకమైన వాడు కాబట్టి ఆ తొట్టె అలాంటిది. యేసు ప్రభువుని పెట్టిన తొట్టె సహజంగా పశువులు దానా కొరకు సిద్ధపరచబడిన తొట్టె. కానీ మనం యేసు ప్రభువుని దాంట్లో ఎలాగైతే తొట్టెలో పెట్టారో మనం యేసు క్రీస్తు ప్రభువులో పెట్టబడుతున్నాం. ఆ తొట్టె మన ప్రభుని యేసు ప్రభువు సాదృశ్యంగా ఉంది. మన ప్రభుని యేసు ప్రభువారు తొట్టెకి సాదృశ్యంగా ఉంటాడు కాబట్టి ఆ తొట్టె, ఆ సాదృశ్యమైన తొట్టె ఎలాంటిదంటే, యేసు ప్రభువారు ఎలాంటి వారు అంటే నమ్మకమైన వాడు. ఎలాంటి వాడు అండి? నమ్మకమైన వాడు. కాబట్టి ఆయన నమ్మకత్వం వేరు. ఈయన నమ్మకమైన వాడని ఎందుకు అంటున్నామంటే, విలాపవాక్యంలో రాయబడుతూ వచ్చింది, నీవెంతైనాను నమ్మదగిన వాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. అంటే మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ, అసలు మనలో ఎవరం కూడా నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుకు ఉంటూ వచ్చాడు. అందుకే ఆయనలోకి వచ్చిన ప్రతి ఒక్కడికి, ఆయనలో ఉన్న ప్రతి ఒక్కడికి, ఆయన లోపలికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఆ నమ్మకమైన వాడుకుంటూ వస్తాడు. తన నమ్మకత్వాన్ని బట్టి ఏం చేస్తాడు? కాపాడేవాడుగా ఉంటాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధుడివైన తండ్రి, నీవును నేను ఏకమై ఉన్నలాగున. ఏమంటాడండి? పరిశుద్ధుడివైన తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున అని ప్రార్థన చేస్తూ, ప్రభా నీవు నాకు ఇచ్చిన వారు వీరు నేను కాపాడుతూ వచ్చిందని అంటాడు. చదవండి ఆ మాట ఎక్కడ రాయబడుతూ వచ్చింది? యోహాను సువార్త 17వ అధ్యాయం. ఎన్నో వచనం? యోహాను సువార్త 17వ అధ్యాయం. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 9వ వచనంలో, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించున్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. అది కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, నీవు నాకు అనుగ్రహించున్నవారు నీవారైందున్నాను అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఎవరినైతే దేవుడు యేసు ప్రభువుకు అప్పచెప్పాడో, వీరికి రక్షణ ఇవ్వాలి, వీరికి మారు మనసుని ఇవ్వాలి, వీరిని కాపాడాలని దైవ సంకల్పంలో దేవుడు యేసు ప్రభువుకి ఏదైతే అప్పచెప్పాడో, యేసు ప్రభువారు వారిని కాపాడుతూ వచ్చారు. అందుకే యేసు ప్రభువారు నమ్మకంగా కాపాడాడు. యేసు ప్రభువులో ఉన్నవారు కూడా నమ్మకత్వం కలిగి ఉంటారు. అందుకే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారై ఉన్నారు. కాబట్టి నీవు నాకు అనుగ్రహించిన వారు ఉంటారు కదా, వాళ్ళు నీ వాళ్ళు కాబట్టి, నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను కాపాడుతుని. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు వారిని కాపాడుతుంది కాబట్టి ఇక నేను ఈ లోకంలో ఉండలేదు. 11 వచ్చిన అంటాడు, నేను ఇక నీ లోకంలో ఉన్నాను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమైనలాగన వారు ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నమ్మకత్వం భూమి మీద ఆయన ఉన్నప్పుడు తన ప్రజలను ఎన్నో కోణాల్లో కాపాడుకుంటూ వచ్చాడు, తన బిడ్డలను కాపాడుకుంటూ వచ్చాడు, తన వారిని కాపాడుకుంటూ వచ్చాడు. అదే రీతిలో యేసు ప్రభువారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆయన నమ్మకమైన వాడు కాబట్టి దేవుడు ఏదైతే అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా ముగించాడు తప్పక దాంట్లో తప్పిపోయినవాడు కాదు, అపనమ్మకస్తుడు కాదు. కానీ మనం ఒక్కొక్కసారి ఏదైనా పని దేవుడు అప్పచెబితే దాన్ని చేస్తాము, చేయము, చేసేది కూడా సరిగ్గా చేసే బ్రతుకులు మనకు ఉండవు. ఏంటి? అపనమ్మకస్తులుగా ఉంటాం. కానీ మన జీవితంలో ఆయనలో ఉంటే నమ్మకమైనవి ఉంటాయి. ఆ నమ్మకమైన వాడని రాయబడుతూ వచ్చింది. ఆ నమ్మకమైన వారు ఎవరంటే యేసు ప్రభువారు. కాబట్టి ఆ తొట్టిలో మనం ఉన్నప్పుడు ఆయన నమ్మకంగా మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. ఆ తొట్టిలో మనం ఉన్నప్పుడు ఆయన నమ్మకంగా, యేసు ప్రభు అనే తొట్టిలో మనం ఉన్నప్పుడు, ఆ తొట్టి యేసు ప్రభు వారి సాదృశ్యం ఉంది. ఆ తొట్టిలో మనం ఉన్నప్పుడు ఆయన నమ్మకంగా ఆయన నమ్మకంగా ఆ తలపేసే, కొన్ని వాటర్ ఇచ్చి నాకు ఆ తలపేసే కూడా నమ్మకంగా కాపాడేవాడుగా ఉంటున్నాడు. కానీ యేసు క్రీస్తు ప్రభువులో మనం ఉన్నప్పుడు ఆ తొట్టె నమ్మకమైంది కాబట్టి మనల్ని తన నమ్మకత్వంతో మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. ఎన్నో మాట అండి ఇది? మొదటిది. కాబట్టి మొదటి మాట మనం చూసినట్టయితే ఆయన నమ్మకమైన వాడు. ఆ తొట్టె యేసు ప్రభువారి సాదృశ్యంగా ఉంది. ఆ తొట్టె యేసు ప్రభువారి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువారు ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. మనల్ని లోకంలో కాపాడే విషయంలో ఎంతో నమ్మకస్తుడు. అందుకే దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా, దుష్టుడు ఎవరో కూడా వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా నమ్మకంగా కాపాడేటటువంటి వాడు యేసు ప్రభువారు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆ తొట్టిలో మనం ఉన్నప్పుడు క్షేమం ఉంటుంది. ఆ తొట్టె ఎలాంటిదంటే నమ్మకమైంది. ఆ తొట్టె మన ప్రభువైన యేసు ప్రభువారు సాదృశ్యం. నమ్మకమైన వాడు. ఆయన మనల్ని కాపాడే విషయంలో, మనల్ని పోషించే విషయంలో, మనల్ని ఆదరించే విషయంలో, మన అక్కర్లు తీర్చే విషయంలో ఆయన నమ్మకమైన వాడుకుంటాడు. ఆ తొట్లో ఉన్నవాడు పడిపోడు, ఎందుకంటే క్షేమంగా ఉంటాడు. మనం యేసు ప్రభువులో ఉన్నంతకాలం ఆయన నమ్మకంగా ఈ భూమి మీద మనల్ని ఏం చేస్తాడు? కాపాడేవాడుగా ఉంటాడు.
పరలోక రాజ్యంలో కూడా తాను నమ్మకస్తుడిగుండి మనకు బహుమానం ఇచ్చేవాడు ఉంటాడు. ఇది మొదటిది. కానీ మొట్టమొదటిగా చూసినట్టయితే నమ్మకమైన తొట్టె అది. సో యేసుక్రీస్తు ప్రభువారి తొట్టె కాబట్టి నమ్మకమైనది. ఆ యేసు ప్రభువారిని లోపల పరుండి పెట్టారు కదా, ఆ యేసు ప్రభువారు ఎవరంటే మనమే. కాబట్టి ప్రియులారా, ఆ తొట్టె మొట్టమొదటిగా నమ్మకమైనది. అది ఎంతో నమ్మకత్వం కలిగినది. దేవుడు తనకిచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్చింది. తన ప్రజలను కాపాడటానికి నమ్మకత్వం కలిగింది తప్ప నమ్మకాన్ని కోల్పోయింది కాదు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. వాస్తవానికి నేనైతే మొదటేం వర్తమానం సిద్ధపడలేదు, ప్రభు ప్రణాళిక ఇదంతా. కాబట్టి రెండో విషయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నమ్మకమైన సాక్షియు. చాలం. కాబట్టి ఇక్కడ చూస్తున్న రెండో మాట ఏమరాయబడుతూ వచ్చింది? సాక్షియు. ఇక్కడ ఆయన ఎలాంటి వాడంటే గొప్ప సాక్షిగా ఉంటూ వచ్చాడు. ఆయన మన నిమిత్తమే ఒక గొప్ప సాక్షిగా ఉంటూ వచ్చాడు. నమ్మకమైన వాడు, ఇంకా సాక్షి కూడా నమ్మకమైన సాక్షి. ఇక్కడ ఆయన గొప్ప సాక్షార్థమైన వాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఆయనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. మనకు ఒక గొప్ప సాక్ష్యాన్ని కూడా సమకూర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి గొప్ప సాక్ష్యాన్ని సమకూరుస్తాడు. మనం ఆయనలో ఉంటామన్నది చాలా గొప్ప ఆలోచన. ఆ తొట్టిలో ఉన్నప్పుడు, ఆ తొట్టి ఎలాంటిది? నమ్మకమైనది ఆ తొట్టి రెండోదిగా ఎలాంటిది? గొప్ప సాక్షార్థమైనది. ఎలాంటిదండి? సాక్షార్థమైనది. కానీ మనం యేసు ప్రభువులో ఉండాలి, క్రీస్తు యేసులో ఉండాలి. యేసు ప్రభువులో మనం ఉంటే ఒక గొప్ప సాక్షార్థమైన విధానంలో ప్రభు మనల్ని కాపాడతాడు. ఆ తొట్టి ఎలాంటిదంటే సాక్ష్యముతో కూడినది. ఎలాంటిదండి? సాక్ష్యంతో కూడింది. గొప్ప సాక్ష్యం ఆ తొట్టుకుంది. అదే మన ప్రభు యేసు ప్రభువారు. ఈరోజు క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తికి, యేసు ప్రభులో సమకూర్చబడిన ప్రతి వ్యక్తికి గొప్ప సాక్ష్యం అన్నది క్రీస్తు యేసులో ఉంటుంది. ఇక్కడ ఆయన నమ్మకమైన వాడు, ఆయన గొప్ప సాక్షి. మనకు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన గొప్ప సాక్షార్థమైన జీవితాన్ని ఇస్తున్నాడు. కానీ మన జీవితాన్ని మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యేసు ప్రభులో ఉండాలి. ఆ యేసు ప్రభు ఆ తొట్టికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఆ తొట్టె నమ్మకమైనది, ఆ తొట్టె సాక్షార్థమైనది. మరి మన జీవితాలు కూడా ఎలా ఉండాలండి? క్రీస్తు ఆ తొట్టులో ఉండాలి. ఆ తొట్టిలో మనం ఉంటే ఆయన నమ్మకత్వం ఆయన కాపాడుతాడు. ఆయన సాక్షార్థమైన జీవితంలో మనకు సాక్ష్యాన్ని ఇస్తాడు. కానీ ఒక గొప్ప సాక్షార్థమైన క్రైస్తవ జీవితం దాంట్లో మనకుంది. ఇక్కడ ఆయన నమ్మకమైన వాడు, గొప్ప సాక్షి కూడా ఆయన. ఇక్కడ బైబిల్ కూడా రాయబడుతూ వచ్చింది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉందన్నందున ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టి పాప భారమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తే దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడాలి. కానీ ఈరోజు మనుషులు చూసేదంటే మనుషుల వైపు చూస్తున్నారు, లోకం వైపు చూస్తారు, డబ్బు వైపు చూస్తారు, అధికారం వైపు చూస్తారు, ఘనత కొరకు చూస్తారు, ప్రఖ్యాతుల కొరకు చూస్తాం, పేరు ప్రఖ్యాతులు ఘనతల కొరకు చూస్తాం. కానీ విశ్వాసమును కర్త, గొప్ప సాక్షి సమూహం ఎవరి వైపు చూస్తున్నారండి? డబ్బు వైపు చూడలా, లోకం వైపు చూడలా, ధనం వైపు చూడలా, పేరు వైపు చూడలా, ప్రఖ్యాతుల వైపు చూడలా, ఘనతలు చూడలా. ఆ గొప్ప సమూహం ఎవరిని చూస్తున్నారు? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున అది ఎవరిని వెంబడిస్తుందంటే యేసు ప్రభువారిని. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం ఉండాలంటే ఆ తొట్టిలో మనం ఉండాలి. ఆ తొట్టే మన నిమిత్తమే సాక్షార్థం ఉంటూ వచ్చింది. ఓ రోజు ఆ తొట్టి నమ్మకమైనది, ఆ తొట్టి సాక్షార్థమైనది కూడా. అందుకే మనం చూసినట్టయితే ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మన గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఎవడైతే భూమి మీద నా నిమిత్తమే సిగ్గుపడతాడో పరలో దేవుని ఎదుట కూడా తండ్రి ఎదుట నేను సిగ్గుపడతా వాడి నిమిత్తం అన్నాడు. ఎవరైతే భూమి మీద నా నిమిత్తమే సిగ్గుపడకుండా ధైర్యంగా నన్ను అనేకులు ఎదుట ఒప్పుకుంటారో వారి నిమిత్తమే తండ్రి ఎదుట సిగ్గుపడను అన్నాడు. ఇప్పుడు మనం సిగ్గుపడ్డామనుకోండి, రేపు నువ్వు సిగ్గే పడతావు, ఏముండదు నీకు. ఏమవుతుందండి? ఇక్కడ నువ్వు సిగ్గుపడుతున్నావంటే, సిగ్గుపడే విషయాలు చేసినాడు సిగ్గుపడుతున్నావంటే, ఓ రోజు దేవుని ఎదుట కూడా యేసు ప్రభువు సిగ్గుపడతాడు మన విషయమే. కానీ ఆయన స్వభావం అది కాదు. మనం అర్థం చేసుకునేది వేరుగా ఉంటుంది. మన అర్థాలన్నీ కూడా అపార్థాల్లోనే వెళ్ళిపోతాయి. ఆయన మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశం వేరు, కానీ మనం అర్థం చేసుకునేది వేరు. ఇక్కడ ఆయన ఎలాంటి వాడంటే గొప్ప సాక్షి. మనకు సాక్ష్యాన్ని ఇచ్చేవాడు. ఆ పెట్టి సాక్షి మనల్ని కూడా సాక్షార్థంగా ఉంచుతున్నాడు. ఓ రోజు మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓ రోజు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓ రోజు తండ్రి దగ్గర మనం కూర్చున్నప్పుడు మనకు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. వీళ్ళు నా కుమారులు ఎందుకంటాడు కదా, బైబిల్లో రాయబడినమాట. ఏ మందిరంలో అయినా 2 బ్యాచ్లు ఉంటాయి. ఏమిటి ఆ బ్యాచ్లు అంటే, తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారులారా, కుడివైపునున్న గొర్రెలతో మాట్లాడుతున్నాడు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు అంటాడు.
మేకలతో అంటాడు, రెండో వైపు ఉండే మేకలు వాటితో అంటాడు, మీరు నాకు ఆకలి అయితే అన్నం పెట్టినోడు కాదు, దాహం అయితే దప్పికిచ్చినోడు కాదు, నేను వస్త్రహీనుడు ఉంటే నా వస్త్రాలు చూసినోడు కాదు. మీరు ఏ రోజైనా నా క్షేమం మీరు చూసారా? నా బాగోగులు మీరు చూసారా? నా సంతోషాన్ని మీరు చూసారా? నా ఆనందాన్ని మీరు చూసారా? మీరందరూ స్వార్థపరులే. అందుకంటాడు, అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు తప్పక యేసుక్రీస్తు ప్రభు కార్యాలు ఎవడో చోట్ల ఒకడు లేడు చూసేవాడు. అందరూ తమ సొంత కార్యాలే, సొంత ఏమంటారు, తన స్వార్థాన్ని, తన మనస్సుని, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పక యేసు ప్రభు వారి కార్యాలు చూసేవాడు లేడు. అది ఆడ జరుగుతుంది. అందుకే మన జీవితాల్లో సాక్ష్యం కూడా ఉండదు. ఇక్కడ ప్రియులారా, దేవుని వాక్యం ఏమంటుందంటే నమ్మకమైన సాక్షి. ఆయన నమ్మకమైన వాడు, గొప్ప సాక్షి కూడా. మన నిమిత్తమైన సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఒకరోజు మన నిమిత్తమే సాక్ష్యం ఇస్తాడు. నేను ఒక మాట డైరెక్ట్ చెప్పేది ఏంటంటే, భూమి మీద మనం ఎలా ప్రవర్తించామో దాని విషయమై కూడా ఆయన సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా ప్రవర్తిస్తావు, ఎలా ఉద్దేశాలు కలిగి ఉంటావు, ఏం చేస్తావు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటావు, అన్నిటిని ఆయన మాట్లాడతాడు. అన్నిటిని ఒక రోజు సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే ఒక్కోసారి మనం అంటాం, మౌనంగా ఉండవాళ్ళు నమ్మొద్దు బ్రదర్ అంటాం. ఎందుకు నమ్మొద్దు చెప్పండి. సైలెంట్గా ఉండవాళ్ళని నమ్మొద్దు అంటారు. ఎందుకు నమ్మొద్దు? సైలెంట్గా ఉంటాడు కాబట్టి ఏదో ఒక దెబ్బ ఎత్తాడని భయం. ఓ రోజు మన జీవితాలు కూడా ప్రభు బయట పెట్టబోతున్నాడు. మనం ఎంత నమ్మకస్తులమో, ఎంత సాక్షార్థమైన జీవితం కలిగి ఉన్నామో, లేదా మన మాటలు, మన పలుకులు ఎలా ఉండేవో వాటి విషయమే కూడా ఆయన సాక్ష్యం ఇవ్వబోతున్నాడు తండ్రి ఎదుట. మన సాక్ష్యం సరిగా లేకపోతే ఒకరోజు ఆయన రాజ్యంలోకి వెళ్ళటం కూడా అసంభవం. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ తొట్టెలో మనల్ని పెడుతున్నాడు. ఎక్కడ పెడుతున్నాడండి? ఆ తొట్టెలో. ఆ తొట్టె ఎవరంటే యేసుప్రభు వారి సాదృశ్యం. ఆయన నమ్మకమైన వాడు. ఆ తొట్టె ఎలాంటిది? యేసుప్రభు అనే తొట్టె నమ్మకమైంది, 2 సాక్షార్థమైంది. 3వదిగా తొట్టె ఎలాంటిది? రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ మనం ప్రభువులో ఉన్నప్పుడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆ తొట్టులో ఉన్నప్పుడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి కాపాడతాడు. ఆ తొట్టులో ఉన్నప్పుడు ఆయన సాక్ష్యాన్ని బట్టి మనకు సాక్ష్యాన్ని ఇచ్చి అధికమైన సాక్ష్యాన్ని మనకి ఇచ్చేవాడు. ఒక రోజు తండ్రి ఎదుటికెళ్ళినప్పుడు మన నిమిత్తమే గొప్ప సాక్ష్యాన్ని బలికి మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చేవాడు ఉంటాడు. 3వది చూసినట్టు తొట్టి గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంబంధుడిగా ఏ సంబంధుడమ్మా? ఏడ చదువుకుంటారో, ఏం చదువుతారు? సరిగ్గా చదువు. ఒక ఆమె వెళ్ళిపోయింది, నువ్వు ఉండవేక. చదువు, మంచిగా చదువు. ఆది సంబుద్ధుడిగా అది సంబంధుడిగా ఆడ ఉన్నాడు కాబట్టి నమ్మకమైన తర్వాత సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతియు నైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలదు. కాబట్టి ఆ తొట్టె ఎలాంటిదంటే 3వ కోణం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడు. అంటే ఆ తొట్టిలో ఉన్నవాడికి మరణం లేదని అర్థం. ఏం లేదండి? మరణం. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడు అంటే మరణమే లేనట్టుది. ఆ తొట్టిలో మనం ఉన్నంతకాలం మనకు మరణం లేదు. ఏం లేదండి? మనకు మరణం ఉండదు ఆ తొట్టిలో ఉన్నంతకాలం. ఆ తొట్టి నుండి ఎప్పుడు బయటకు వచ్చేవు నీ సావు నువ్వు చచ్చినట్టే. ఎవడో బాధ్యత కాదు దానికి. అర్థమైందండి? ఆ తొట్టిలో నుంచి నువ్వు బయటకు వస్తే నీ సావు నువ్వు తిన్నట్టే తప్ప ఎవడికి లేదు. ఆదాం ఏం చేశాడు? ఏదైనా తోటలో ఉన్నంతకాలం క్షేమంగా ఉంటాడు. తోట నుండి బయటకు వచ్చిన తర్వాత సచ్చినంత పని అయింది. చెమట ఊరుతున్నాడు, కష్టపడుతున్నాడు, సొంత కొడుకే ఇంకో కొడుకుని చంపేశాడు. ఎన్ని బాధల్లో గురిపోయి ఉన్నాడు అయ్యగారు. ఎందుకు ఇంత బాధ? పెద్ద కొడుకు చిన్న కొడుకుని ఎందుకు చంపేశాడు? ఆ బాధ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే తన జీవితంలో మరణపు అనే అంచుల్లో ఉన్నాడు కాబట్టి. ఎవరైతే మన జీవితంలో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మృతుల్లో నుండి ఆయన లేపినటువంటి వాడు. కాబట్టి మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేపబడినవాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, అర్థం ఏంటి? ఆ తొట్టెలో మనం ఉంటే మనకు మరణమే లేదని అర్థం. ఆ తొట్టెలో మనం ఉంటే ఏమైందండి? మరణం లేదు.
మరణములో నుండి జీవంలోనికి దాటించబడ్డామని అర్థం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అనే తొట్టిలో మనం ఉంటామో, యేసు ప్రభు అనే తొట్టిలో మనం ఉన్నప్పుడు మరణమే మనకు ఉండదు. మరణమే మనకు ఉండదు. నువ్వు యేసు ప్రభులో జీవించినంతకాలం మరణం లేదు. అంతే. అందుకంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ, అది వాస్తవం. ఏమంటున్నాడండి యోహాను సువార్త 15వ అధ్యాయం ఏమని రాయబడుతూ వచ్చిందో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చూసినట్టే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదవండి. అది కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ. కానీ మన జీవితాలు ఏంటంటే యేసు ప్రభువులో ఉంటే మనకు మరణం లేదు. యేసు ప్రభువులో లేకపోతే బయట ఉంటే ఏముంది? మరణం ఉంది. ఆ తొట్టె ఎలాంటిదంటే మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేపబడిందంటే మరణాన్ని జయించినటువంటి తొట్టె. ఎలాంటి తొట్టె అండి అది? మరణాన్నే జయించింది ఆ తొట్టె. అసలు ఆ తొట్టిలో పడుకున్న వాడికి మరణమే లేదు. మాటలు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మనకి, నేను ఇటువరకులా చెప్పదలుచుకోలేదు, అందుకే జోకులు కూడా అయినా. కాబట్టి ఒకప్పుడు మనం గమనించినట్టయితే ఆది కాండంలో మనం చూసినట్టయితే ఓడ కట్టిన అనుభవాన్ని చూస్తున్నాం. ఎవరు కట్టారు ఓడ? నోవాహు ఓడ కట్టాడు కదా. ఆ ఓడలో ఉన్నప్పుడు జలప్రళయం భూమి మీదకి వచ్చింది, భయంకరమైన జలప్రళయం వచ్చింది, మనుషులు అందరూ కూడా చచ్చిపోతూ వచ్చారు. కానీ ఓడలో ఉండేవారు ఎలా ఉంటారు? కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆ తొట్టిలో మనం ఉంటే మనకు మరణమే ఉండదు. ఆ తొట్టిలో మనం ఎప్పుడైతే ఉండమో అప్పుడు మన మరణాన్ని మనం తెచ్చుకున్నట్లే. అందుకే యేసు ప్రభువారు అంటాడు, ఇంకొక చక్కటి మాట అంటాడు 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం ఆయనలో ఉండాలి. సో యేసు ప్రభువులో అనే తొట్టిలో మనం ఉంటే ఆ తొట్టి ఆల్రెడీ మరణాన్ని జయించింది, ఇక మనకు మరణమే ఉండదు. ఇప్పుడు ఆ తొట్టిలో లేని వాళ్ళ గురించి ప్రభు ఏమంటున్నాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. తర్వాత ఏమంటున్నాడు? 6వ వచనం అంటాడు కదా, అలాంటి తీగలను ఎవడైనా ఆయన నిలిచి ఉండనే అలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టి తీగలను ఏం చేస్తున్నారు? తీసివేసి అగ్నిలో కాల్చివేస్తున్నారు, బయటపడవేసి కాల్చివేయబడుతున్నారు. ఇక్కడ ఆ తొట్టులో ఉంటేనేమో కాల్చివేయబడిన అనుభవం మనకు ఉండదు. కాల్చివేయబడిందంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఆత్మకి అగ్ని ఆరదు పురుగు చావని ప్రాంతానికి వెళ్తాను. అగ్ని అంటే మంట, పురుగు అంటే ఆత్మ. కాబట్టి మానవుడి జీవితంలో ఈ ఆత్మ ఎలాంటిదంటే చావు అన్నది ఉండకూడదు. ఎప్పుడైతే మనం యేసు ప్రభు అనే ఆ తొట్టెలో మనం ఉంటామో అప్పుడు మనకేం జరిగిందండి? మరణం ఉండదు, మరణమే ఉండదు. కాబట్టి మరణమును జయించాడు ఆల్రెడీ. ఆ తొట్టె ఎలాంటిదంటే మరణమును జయించినది, మృత్యువును జయించినది. అందుకే ఆ తొట్టె సవాలుతో అంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ విజయమా నీ విజయం ఎక్కడ? మరణపములు పాపం అనుకున్న బలం ధర్మశాస్త్రమే దాన్ని అంతటి నెరవేర్చాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటండి? మరణాన్ని ఆయన ఏం చేశాడు? జయించిన వాడుకున్నాడు. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం మరొకటి ఏంటంటే, 3వ విషయం, ఆ తొట్టెలో మనం ఉన్నప్పుడు ఆయన నమ్మకమైన వాడుగా మనల్ని కాపాడతాడు. ఆ తొట్టిలో మనం ఉన్నప్పుడు మనకు గొప్ప సాక్ష్యం ఉంటుంది. ఆయన మన గురించి పరలోకంలో సాక్ష్యంగా పలుకుతాడు, ఇతను నాలోనే ఉంటాడు, నాకు వేరుగా లేడని. 3, ఆ తొట్టులో యేసు ప్రభు తొట్టు కాబట్టి ఆ తొట్టులో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మృతుల్లో నుంచి మనం లేపబడతాం. ఏమవుతుందండి? మృతుల్లో నుంచి మనం లేపబడాలి తప్పగా ఆ మృతుల్లో మనం ఉండకూడదు. అదే అంటాడు యేసు ప్రభు చెప్పేటటువంటి మాట ఏంటంటే, 6వ వచనం ఏమంటాడండి? ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల, చదవండి ఆ మాట బైబిల్ తెరిచి, ఎవడైనాను, బైబిల్ కూడా దీలే, ఇంకా చదవను కూడా చదవటానికి వచ్చిన వేడంతో ఎతుకుతున్నారు. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు ఎవరు చెప్పినా మనకి ఇష్టమైన వాడే, ఇష్టం కానివాడు చెప్పినా వాక్యం బైబిల్ చూడాలి. అది దేవునికి అంగీకారంగా ఉండదు చూడపోతే, అది దేవుణ్ణే తిరస్కరిస్తున్నట్లు. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు చూడాలి ఆ వచనాలు.
ఇంకా బైబిల్ తీసుకుని మందిరానికి రావడం దేనికి, కొడుకులు రావడం దేనికి? ఖాళీగా రావచ్చుగా మనం కూడా ఫోన్లు పట్టుకుని. అక్కడ వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చదవాలి. నువ్వు చదవట్లేదంటే దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నట్టు, సేవకుని కాదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఎవడైనా ఆయన నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు. నా యందు నిలిచి ఉంటేనే మరి అధికంగా మీరు ఫలిస్తారు. నా యందు నిలిచి ఉండని ఎడల మీరు బయటికి పడవేయబడుతున్నారు, ఎండిపోతారు. ఎండిపోయిన దాన్ని ఏం చేస్తున్నారు? కాల్ చేస్తారు. కాబట్టి అందుకంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. కాబట్టి మన జీవితాల్లో మనం మరణం నుంచి జయించాలంటే ఆయనకు వేరుగా ఉంటే అవ్వదు. ఆయనలోనే ఉండాలి, ఆ తొట్టిలోనే ఉండాలి, ఆ తొట్టిలోనే మనం జీవించాలి. ఎప్పుడైతే ఆ తొట్టిలో ఉంటామో అప్పుడు మనకి మరణమే ఉండదు. ఆ తొట్టిలో కాకుండా ఆయనకు వేరుగా నువ్వు ఉన్నావంటే నీ చావు నువ్వు తెచ్చుకున్నట్టే, ఎవడో దానికి బాధ్యుడు కాదు. కాబట్టి ఆ తొట్టిలో ఉండాలి. ఆ తొట్టె నమ్మకమైనది, ఆ తొట్టె సాక్షార్థమైనది, ఆ తొట్టె మృతుల్లో నుండి ఆది సముద్రం లేపడంటే మరణాన్ని జయించింది ఆ తొట్టె. ఆ తొట్టిలో మనం ఉంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం కాపాడతాడు. ఆయన గొప్ప సాక్ష్యం తండ్రి ఎదుట మన నిమిత్తం ఇస్తాడు. ఆ తొట్టిలో మనం ఉంటే మరణములో నుండి జీవంలోకి దాటించబడిన వారికి ఉంటాం. ఆ తొట్టిలో మనం ఉంటే ఏం జరిగిద్ది? ఆ తొట్టి యేసు ప్రభువారే. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. చాలు. ఒకటి ఆది మృతుల్లో నుండి చూడండి, నమ్మకమైన సాక్ష్యం మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు. ఒకటి ఇక్కడ ఒకటి గమనించాలి. 4వదిగా చూసినట్టే ఆ తొట్టె ఎలాంటిదంటే లేపబడిన అనుభవం ఉంది. అది మరణంలో లేదు, తర్వాత జీవంలోనికి లేపబడినదిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు అనే తొట్టిలో మనం ఉన్నప్పుడు మనం జీవం కలిగిన వారు ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే లేపబడింది, ఆది సంభూతుడిగా లేచిన వాడని ఉంది కదా. లేపబడతామంటే అర్థం ఏంటి? జీవం కలిగిన వాడని అర్థం, జీవం కలిగి ఉన్నాడని అర్థం. సో మనం యేసు ప్రభు అనే తొట్టిలో మనం ఉన్నప్పుడు, క్రీస్తు అనే తొట్టిలో మనం ఉన్నప్పుడు ఆయన నమ్మకంగా మనల్ని కాపాడుతాడు. ఆయన గొప్ప సాక్ష్యం తండ్రి ఎదుట మన నిమిత్తం ఇస్తాడు, ఇక్కడ కూడా ఇస్తాడు. తర్వాత ఆయన మృతుల్లో నుంచి అలా లేపాడు, అలా మనకు మరణం రాకుండా కాపాడుతాడు. ఆయనలో ఉంటే మరణమే లేదు. తర్వాత రాయబడిన మాట లేచినటువంటి అనుభవం, అంటే జీవం కలిగిన వారిగా మనం ఉంటాం. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులో మనం ఉంటామో, ఎప్పుడైతే యేసు ప్రభువులో మనం జీవిస్తూ వస్తామో, ఎప్పుడైతే యేసు ప్రభు అనే తొట్టిలో మనం ఉంటామో అప్పుడు మనలో ఏముంటుందండి? జీవం ఉంటుంది, లేపబడిన అనుభవం, జీవం కలిగిన వారు ఉంటాం. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉండాలి. ఆ తొట్టెలో యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే పరుండి పెట్టారో ఆ తొట్టె మన ప్రభుని యేసు ప్రభు వారు. మనం యేసు ప్రభువులో పరుండినప్పుడు ఆయన నమ్మకంగా మనల్ని కాపాడుతాడు, గొప్ప సాక్షార్థంగా మన నిమిత్తమే సాక్ష్యం ఇస్తాడు. ఇంకా మరణము మనకు ఉండకోకుండా చేస్తున్నాడు. ఇంకా ఆ తొట్టులో ఉన్నవారు మరణం లేదు, ఇంకా జీవం కలిగిన వాడు ఉంటాడు. ఆ తొట్టులో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో జీవం ఉంటుంది. లేచినాడు అని అంటే జీవం కలిగిన వాడే అని అర్థం. మరణంలో లేడెక్క, చచ్చిపోయిన అనుభవం లేదు, మృతమైన అనుభవం లేదు, మరణంతో కూడిన అనుభవం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? జీవం కలిగిన వాడుగా లేచిన వాడంటే జీవం కలిగిన వాడు. కాబట్టి ఒక మాటలో చెప్పండి, చాలా అర్థాలు ఉండే దానికి. ఒక అర్థం ఏంటంటే జీవం కలిగిన వాడు. మనం యేసుక్రీస్తు ప్రభువులో ఉంటే జీవం కలిగిన వారుగా ఉంటాం. ఆయనలో ఉన్నప్పుడే మనకు జీవం, ఆయనలో లేనప్పుడు మనకు జీవం అన్నది ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులో మనం ఉన్నంతకాలం, యేసుక్రీస్తు ప్రభువులో మనం జీవించినంతకాలం మనం ఒక గొప్ప జీవం కలిగిన వారుగా ఉంటాం. ఎప్పుడైతే యేసు ప్రభువులో నుండి ఇస్కరియోతు యోధ ఏం చేశాడండి? యేసుక్రీస్తు ప్రభు వారికి నమ్మక ద్రోహం చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు ఇస్కరియోతు యోధ చరిత్ర? ఫస్ట్ బాగానే ఉంది. డబ్బులు తెచ్చుకునేటప్పుడు, దాన్ని తీసుకుని వాడుకునేటప్పుడు, దాన్ని దాచిపెట్టుకునేటప్పుడు, వాడుకోవడంగా దాచిపెట్టుకున్నప్పుడు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోయాడో అప్పుడే ఇస్కరియోతు యోధ స్టార్ట్ అయిపోయింది. తనలో ఉండ జీవం పోయింది, మరణమే తనని వెళ్తూ వచ్చింది. కాబట్టి ఇస్కరియోతు యోధలాగా మనం ఇప్పుడు ప్రవర్తించకూడదు. దేవుని ఎడల, దేవుని ప్రజల ఎడల, సేవకుల ఎడల, సంఘం ఎడల మనం ఎప్పుడు అలా ప్రవర్తించకూడదు. అలా నమ్మకమైన ద్రోహం చేసిన రోజు ఇస్కరియోతు యోధ అనుభవం మన జీవితంలోకి వచ్చింది. కానీ మన జీవితాలు ఈ భూమి మీద ఎందుకు మాట చెబుతున్నారంటే, భూమి మీద ఎప్పటికప్పుడు మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రభా, ఏ క్షణానికి ఆ క్షణం. అందుకే తమ రక్షణ వణుకుతో భయంతో కాపాడుకోవాలంట ప్రతి క్షణం. ప్రభా, అసలు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే
100% మనం దేవుని బిడ్డలుగా సిద్ధపడి ఉండాలి. కల్ముషం, కోపాలు, ద్వేషాలు, అసూయలు, కలహాలు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎలా చెప్పుకునే విధానాలు, ఈ పనికిమాల చెత్త అంతా పోతేనే పర్ఫెక్ట్గా ఉంటేనే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. లేకపోతే ఎవరైనా సరే నువ్వైనా నేనైనా, అది వాస్తవం. ఇలా లేని వారు ఎవరైనా సరే నరకానికి వెళ్ళేది, అది దేవుని రాజ్యం ఉండదు. మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని ఆలోచనలు కలిగి మనం చచ్చిపోయినా చివరికి వెళ్ళేది నరకానికి, దేవుని రాజ్యానికి వెళ్ళాం. పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుని రాజ్యం అంటే దేవుడు ఎలా యథార్థవంతుడుగా ఉన్నాడో అలాగున్నప్పుడే మనం దేవుని రాజ్యంలో ఉంటాం. లేకపోతే దేవుడు యథార్థవంతుడిగా ఉండి మనం యథార్థత లేని వారికి ఉంటే దేవుని రాజ్యంలో ఉంటామా? ఆయన ఎలాంటి వాడో మనం అలాగున్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. అందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరు అంటే అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధుడిగా ఉంటాడు, మనం పాపులుగా ఉండా పర్లేదు అనుకుంటే ఆయన దేవుని రాజ్యాన్ని తీసుకోడు. ఆయన ఎలా ఉన్నాడో మనం అలాంటి గుణలక్షణం కలిగి ఉన్నప్పుడే పరలోక రాజ్యం. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన లేచాడు, జీవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా జీవితంలో జీవమే లేదు. ఇక ఇస్కరియోతు యోధా యొక్క జీవితంలో జీవం లేదు, ఏం లేదు. ఇక చివరికి ఏం చేశాడు? ఉరి పెట్టుకుని కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాడంట. జీవం ఉందా? ఇక గుర్తుపెట్టుకొని యేసు ప్రభువులో ఉంటే అంటే తొట్టి ఎవరంటే యేసు ప్రభువే. ఆయనలో మనం ఉంటే మనకు జీవం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆయనలో నుంచి బయటికి వెళ్ళిపోతావో సాతానుడు అటాక్ చేస్తాడు డైరెక్ట్గా. నీ కొరకు ఎదురు చూస్తాడు. ఎప్పుడు దొరుకుతావా, నిన్ను ఎప్పుడు తినాలా, ఎప్పుడు మింగాలని ఎదురు చూస్తాడు. అప్పుడు నీలో ఉన్న జీవం క్రమక్రమంగా పోయిద్ది. నీలో నాలో ఉన్న జీవం చివరికి ఏమొచ్చింది? ఇక జీవం పోతే ఏమైంది? మరణం ఎక్కువైంది. సో మరణం ఎక్కువైపోయినప్పుడు ఇక ఆ మరణానికే మనం దాసులం అవుతాం తప్ప దేవుని జీవాన్ని పొందుకోలేం. కాబట్టి ఆ తొట్టె ఎలాంటిదంటే ఆ తొట్టె మన ప్రభుని యేసు ప్రభు వారి సాదృశ్యంగా ఉంది. ఆ తొట్టె అనగా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉండే తొట్టిని చూస్తున్నాం. ఆ తొట్టికి సాదృశ్యంగా యేసు ప్రభు అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ తొట్టె ఎలాంటిది? నమ్మకమైనది. ఆ తొట్టె సాక్షార్థమైంది, సాక్ష్యం ఇచ్చేది. 3 ఆ తొట్టె మరణాన్ని జయించింది. 4 ఆ తొట్టె జీవం కలిగింది. 5 ఆ తొట్టె ఎలాంటిదంటే యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంపూర్ణుడిగా లేచిన వాడును, భూపతులకు ఆది సంపూర్ణుడు ఆధిపత్యునైన యేసుక్రీస్తు నుండి సమాధానములు కలుగునుగాక. కాబట్టి ఆ తొట్టె ఎలాంటిది అని అంటే 5వ కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. భూపతులకు అధిపతి అయిన. సో ఆ తొట్టె ఎలాంటిదండి? అధిపతి. అధిపతి అంటే అర్థం ఏంటి? ఓ మాటలో మీకు అర్థమైంది చెప్పండి, ఒక 5 నిమిషాల్లోపే ముగిచ్చేస్తా. అధిపతి అంటే ఏంటి? ఎంతోమంది పైన నియమించబడిన నాయకుడు అని అర్థం. అవునండి, ఎంతోమంది పైన నియమించబడిన నాయకుడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన భూపతులకు అధిపతి అంటే ఆయన సర్వాధికారి అయి ఉన్న దేవుడు అధిపతిగా ఉంటూ వచ్చాడు. అధిపతి అంటే ఏంటి? అలాంటి వాడు అంటే ఒక నాయకుడు, గొప్ప నాయకుడైన ఆయన గొప్ప నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన అధిపతిగా ఉంటున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని కూడా అధిపతులుగా చేస్తున్నాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, వీరు క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు రాజ్యము ఏలేరంట. అంటే నువ్వు ఏలుతున్నావు అంటే నువ్వు అధిపతి అయితేనే వెళ్ళగలుగుతావు, లేకపోతే లేదు. నువ్వు దాసుడు అయితే ఎలా వెళ్తా? నువ్వు బానిసవు అయితే ఎలా వెళ్తా? నువ్వు దాసత్వం కలిగిన వాడుకుంటే ఎలా వెళ్తా? నువ్వు వెళ్ళలేవు. అక్కడ నీ మీద అవి వెళ్తాయి, నువ్వు దేనికి దాసుడు ఉండవు అయ్యి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు భూపతులకు అధిపతి అంటే ఆయన ప్రభుత్వం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన వన్ ఆఫ్ ద లీడర్గా ఉంటూ వస్తున్నాడు, ఒక అధికారిగా ఉంటూ వస్తున్నాడు. కానీ ఆ తొట్టె ఎలాంటిదంటే ఒక అధికారం కలిగిన అధిపతితో కూడింది. ఆ తొట్టె ఎలాగైతే అధిపతిగా ఉంటూ వస్తుందో అంటే ఆ తొట్టె ఎలాగైతే అధికారిగా ఉంటూ వస్తుందో మనల్ని కూడా యేసు ప్రభువులు మనం ఉన్నప్పుడు తన అధికారాన్ని బట్టి మనల్ని కాపాడి ఆయన తన అధికారాన్ని మనకిచ్చి 1000 ఏండ్లు పరిపాలన చేసేవారుగా స్థిరపరుస్తున్నాడు. చాలామంది ఆ 1000 ఏండ్ల పరిపాలనకి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే మన బ్రతుకులు మన జీవితాలు సరిదిద్దుకోవడం సరిగా ఉండదు కాబట్టి వెళ్ళలేం. ఎవరితో అయినా క్షమాపణ అడగాలంటే ఏదో పై మడక అక్క ప్రజలాడు అన్న ప్రజలాడు క్షమించు హృదయంలో ఉండదు. యథార్థమైన అంటే అందరి గురించి నేను అన్నా. ఎందుకంటే అసలు ఒక అధికారం చేయాలంటే నీకు ఉండాల్సిన క్వాలిటీస్ వేరు. నువ్వు అధిపతిగా ఉండాలంటే యేసు ప్రభులాగా ఉండాలా. ఆయనలా లేకపోతే ఆ ధన్యత నీకు నాకు పరలోక రాజ్యంలో ఉండదు. అసలు యేసు ప్రభు వచ్చిందే మనకు పరలోక రాజ్యంలో ఏవేమి ఉంటాయో అవన్నీ ఇవ్వటానికి వచ్చాడు. మనం ఆయనలా లేనప్పుడు మనం ఏం పొందుకుంటాం? మనం అంతా దాసుల్లాగా ఉంటే అధిపతి ఎవడుగా ఉంటాడు? అధిపతి ఎవరికి ఉంటారు? బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన మనల్ని ఎలా ఉండాలని సిద్ధపరచుకున్నాడు అని అంటే మొన్న నేను దయానంద నగర్లో చెప్పాను, లాస్ట్ సండే కాకుండా తొమ్మిది సండే వర్తమానం ఏమనుందంటే దాంట్లో ఆయన యొక్క అనుభవం చూడగా
యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొన్ని విషయాలు ధ్యానిస్తూ వాటిలో అక్కడ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఆది కాండంలో ఆ అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చి అంటాడు, మీరు వాటిని తిన్న దినమును మీరు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? అది వాక్యం బాగా తెలుసు. మీరు వాటిని తిన్న దినమున దేవదూతల వలె ఉంటారంది. అసలు దేవుడు మనల్ని ఎలా ఉంచాడు తెలుసా అండి? దేవదూతల వలె మనం ఉంటామేంటి? పిచ్చి కాకపోతే ఎవడో చెప్పంగానే నమ్మేస్తారు. పిచ్చి బోధలు వినేవాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉంటారు. ఏ చెప్పినా గుడ్డెద్దలు చేయబడ్డట్టు నమ్మేస్తారు, నిజమే నిజమే అని. అసలు మనం దేవదూతల వలె ఉంటామేంటి? మనం ఉంటామా దేవదూతల వలె? మొదటి అధ్యాయంలో 27 వచ్చిన ఉంది, దేవుడు తన స్వరూపమందు మనం సృజించడని ఉంది. ఇంకేమైనా రాయబడుతూ వచ్చింది? మత్తయి సువార్తలో చూసినట్టయితే 4వ అధ్యాయంలో చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారికి దేవదూతలు పరిచర్య చేస్తూ వచ్చినాయి. నువ్వు దేవదూతకు ఉంటావా లేకపోతే ఆయన కుమారుడుగా ఉంటావా? నువ్వు ఆయన కుమారుడుగా ఉంటే నీకు పరిచర్య దేవదూతలు చేస్తాయి. నువ్వు దేవదూత వల్ల ఉంటే నువ్వు పరిచర్య చేయాలా? అసలు అర్థమవుతుందా? సాతానుడు వచ్చి అనిద్ది. దాని మాయలో పడిపోయిన వాళ్ళు నిజంగానే నాశనం అయిపోతారు. ఈరోజు బాగుండొచ్చు, రేపటి దిన నా నాశనం తెచ్చుకుంటాం. ఏమంటుంది? మీరు ఆ పండును తింటే దేవుడు మీకు చెప్పాడా తినొద్దని? దేవుడికి అన్నీ తెలుసు. మీరు దేవదూతల వాళ్ళే అవుతారు, అందుకే మేము తినొద్దన్నాడు. ఈ బుద్ధి తక్కువ అయినా ఆమె ఏం చేసింది? నిజమేనయ్యా ఆ పండే మంచిదని తినేసింది. అసలు వాస్తవం ఏంటి? మీరు దేవదూతల వలె ఉంటామేంటి? మీరు దేవుని కుమారులైతే దేవునిలాగా ఉండి దేవుని కుమారులాగా ఉండి ఆధిపత్యం కలిగి అధికారం చేయాల్సిన వాళ్ళు నీ కింద దేవదూతలు పరిచర్య చేయాలా? నీ కింద ఏం చేయాలి? దేవదూతలు పరిచర్య చేయాలి. వాడు వచ్చేమన్నాడు, మీరు ఈ పండు తింటే దేవదూతల వలె అవుతారు. ఈ అక్కకు ఆశ పుట్టింది, నిజంగా నేను దేవదూతల వలె అయిపోతాను నేను నా భర్త అని చెప్పని ఆశ కలిగి తినేసింది. మీరు దేవదూత వలె కాదు, చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరణానికి అంచుల్లో ఉన్నటువంటి వారి వలె ఉన్నారు. కాబట్టి అసలు మర్మాన్ని గుర్తెరగాలి. సాతానుడు ఎన్నో మర్మాన్ని దాచిపెట్టి దానిలో నుండే అబద్ధాన్ని తీసుకొస్తాడు. అసలైన మర్మాన్ని దాచిపెడతాడు. ఆడేముందండి, మీరు తిన్న దినమున చస్తారని దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? సాతానుడు చేయమంటుంది, మీరు తింటే దేవదూతల వలె ఉంటారన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవదూతలు ఏం చేసినాయి? పరిచర్య చేసినాయట. మరి ఇప్పుడు దేవదూతలు మనకి ఏం చేయాలా? పరిచర్య చేయాలి. మరి అక్క ఏం చెప్పింది? సాతానుడు, నువ్వు తిన్న దినం చేస్తావు, నువ్వు తింటే చేస్తావు కదా, దేవదూతల వలె ఉంటావు అన్నారు. అబద్ధాన్ని నమ్మేసింది. ఇప్పుడు ఏం చేసింది? చివరికి అబద్ధాన్ని నమ్మటం ద్వారా తన చావు తను తెచ్చుకుంది, తన మరణాన్ని తను తెచ్చుకుంది. ఇప్పుడు భర్తతో పాటు దేవుని వనంలో నుండి బయటికి నెట్టివేయబడి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తుంది. కానీ ఆ పరిస్థితి మనకు ఉండకూడదని, ఎప్పుడైతే సాతానుడు మానవుడికి చేసిన ఆ భయంకరమైన పనిని బట్టి దేవుని వనంలో నుంచి మానవుడు బయటికి నెట్టివేయబడుతుందారా, ఇప్పుడు మానవుడి మీద సాతాను అధికారం చేస్తుంది. అధిపతిగా ఉంది ఇప్పుడు సాతాను. కానీ దేవుడు మనల్ని సృష్టించింది సాతాను పైన అధికారిగా ఉండటానికి. సాతాన్ని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మరి మహోన్నతుడైన దేవుని కుమారుడు గురించి చూసినట్టే యేసుక్రీస్తు ప్రభువారి గురించి, శీఘ్రముగా మీ కాళ్ళ కింద సాతాన్ని చితకద్రొక్కించును. అసలు మనం ఎవరండి? సాతాను పైన అధికారం చేయాల్సిన వాడు. మనమే సాతాను కిందకి వెళ్తాం ఏంటి? బుద్ధి తక్కువ కాకపోతే. అసలు నువ్వెవరు అంటే వన్ ఆఫ్ ద లీడర్, నువ్వు ఒక అధికారివి. సాతానుపై నువ్వు అధికారం చేయాలి. ఇంక్లూడింగ్ దేవదూతలు కూడా నువ్వు చెప్పింది వినాలి తప్పక నువ్వు దేవదూతలు చెప్పినట్టు కాదు. దేవదూతలు కూడా నువ్వు చెప్పింది విన్నట్టుగా ఉండాలి. అంటే కొన్ని దేవుని ద్వారా ప్రకటించబడిన దేవదూతలు ఉంటారు, వాళ్ళ సంగతి నేను అట్లా. సో నీకు దేవుడిచ్చిన ధన్యత ఎంత గొప్పదో చూడు. కానీ ఇక్కడ మానవుడు ఏం చేశాడు? సాగిలపడ్డాడు. కానీ ఆ తొట్టులో ఉన్నవారు ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం కలిగి జీవిస్తూ వస్తారు. ఆ తొట్టె యేసు ప్రభువారు. ఆ తొట్టులో ఉన్నవారు అధికారాన్ని ఏలేవారు కొంటారు. ఒకరోజు 1000 ఏండ్లు క్రీస్తుతో పాటు రాజ్యం వెళ్ళబోతున్నారు. ఇదన్నమాట అండి. 4 5వ విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంపూర్ణుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. చాలండి. ఇక్కడ తొట్టె ఎలాంటిది? మొట్టమొదటిగా తొట్టె ఎలాంటిది? నమ్మకమైనది. 2 సాక్షార్థమైంది. 3 మృతుల్లో నుండి లేపబడింది. 4 జీవం కలిగింది. 5వదిగా తొట్టె ఎలాంటిదంటే ఇక్కడ రాయబడిన మాట 5వది అధికారం, ఆధిపత్యం కలిగింది. 6వ మాట ఇక్కడ ఉంది, చదివి ముగిస్తా. యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు. ఆ తొట్టె ఎలాంటిదంటే కృపా సమాధానములతో నింపబడింది. బైబిల్ ఉంది. కృపా సమాధానంలో ఒకదానికొకటి ఏం చేస్తున్నాయి తెలుసా? ఏం తెలియదు. ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయంట. కృపా సమాధానంలో ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయి, కౌగులించుకుంటున్నాయి. కానీ ఎప్పుడైతే ఆ తొట్టిలో ఉంటావో
నీ జీవితంలోనే సమాధానం ఉండేది, బ్రతుకులోనే సమాధానం ఉండేది, కుటుంబంలో సమాధానం ఉండేది. ఇది నిజమైన సమాధానం. ఏదో బయటికి ఏదో ఎవరైనా తప్పు చేస్తే అన్న నేను తప్పు చేశాను కదా క్షమించు, లేదా నేను పాపం చేసి క్షమించి, ఈ సమాధానం కాదు. పరిపూర్ణమైన సమాధానం ఆ తొట్టిలో ఉంటే మన జీవితాల్లో ఉంటుంది. అక్కడ ఆ తొట్టి ఎవరంటే యేసు ప్రభువే. ఆయనలో మనం ఉంటే ఆయన కృపతో కూడిన సమాధానం మన హృదయాల్లో ఉంటుంది. మనం దేవుని రాజ్యానికి వెళ్తానికి కూడా సమాధానం కలిగిన వారిగా ప్రవేశిస్తాం. ఆ తొట్టి ఎలాంటిది? ఆ రోజుగా సమాధానం కలిగింది, కృపతో కూడిన సమాధానంతో నింపబడింది ఆ తొట్టె. నువ్వు నిజంగా ఆ తొట్టిలో ఉంటే సంపూర్ణమైన సమాధానం నీ హృదయంలో దేవునితో ఉండిద్ది, ప్రజలతో సేవకులతో కూడా ఉండేది. ఆ తొట్లో లేకపోబట్టే మనం సేవకులతో సమాధానం ఉండదు, దేవునితో సమాధానం ఉండదు, దేవుని ప్రజలతో కూడా సమాధానమే ఉండదు అసలు మన జీవితాలు. ఎప్పుడైతే ప్రజలతో దేవుని సేవకులతో దేవునితో సమాధానం ఉండదో అట్టి వారిని చూస్తే మనం యేసు ప్రభు అనే తొట్టిలో వాళ్ళు లేరని గుర్తెరగాలి. క్రీస్తు యేసు అనే తొట్టిలో మనం ఉన్నప్పుడు సమాధానం కలిగి ఉంటాం. బైబిల్ రాయబడుతూ వచ్చింది, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండు. ఆ తొట్టి ఎలాంటిదంటే సమాధానాన్ని ఇచ్చేది, సమాధానపూర్వకమైనది. ఆ తొట్టిలో మనం ఉంటే మనకు సమాధానం ఉంటుంది, దేవునితో సమాధానం ఉంటుంది, దేవుని బిడ్డలతో, దేవుని దాసులతో సమాధానం ఉంటుంది. ఇంకా మనం సమాధానం కలిగిన వారికి ఉంటాం. అది సమాధానాన్ని నింపేటటువంటి తొట్టె. ఆ తొట్టె ఎలాంటిదంటే సమాధానంతో కూడింది. ఆ తొట్టిలో ఉన్న ప్రతి వ్యక్తి ఆ తొట్టిలోకి వచ్చాడంటే తన జీవితంలో అసమాధానమే ఉండదు. ఇది 6. 7గా తొట్టె ఎలాంటిదంటే ప్రకటన 1:5 మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం నుండి విడిపించిన వానికి. కాబట్టి చివరిగా ముగిస్తున్నా, ఆ తొట్టె ఎలాంటిదంటే మనల్ని ప్రేమించేటటువంటి తొట్టె. ఎలాంటి తొట్టె అంటే అది మనల్ని ప్రేమిస్తున్నటువంటి తొట్టె. ఆ తొట్టులో మనం ఉంటే మనం ఎప్పటికీ ప్రేమించబడతాం. అది ప్రేమిస్తున్నటువంటి తొట్టె. ఆ తొట్టులో మనం ఉంటే మనం ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం. ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తే మరొకరు ముఖం మార్చుకుంటాం, మరొక వ్యక్తిని చూస్తే మనం ముఖం మార్చుకుంటున్నాం. అంటే కారణం ఏంటి? ఇప్పుడు మీరు నన్ను చూస్తే ముఖం మార్చుకుంటా, నేను మిమ్మల్ని చూసినా ముఖం మార్చుకుంటాం. ఎందుకంటే అసలైన ప్రేమ ఆ తొట్టులో ఉంది, దాంట్లో మనం లేం. ఆ తొట్టులో ఉంటే నిజమైన ప్రేమ మనకు కనబడింది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును, యోహాను సువార్త 3:16. ఆ నిజమైన ప్రేమ కనబడుతూ వచ్చింది. కాబట్టి మనం ఆ తొట్టులో ఉంటే నిజమైన యేసు ప్రభు వారి ప్రేమను ఇతరులకు కనపరచగలుగుతాం, మనం కూడా కలిగి ఉంటాం, మనం కూడా పొందుకొని ఉంటాం. కాబట్టి ఆ నిజమైన ప్రేమ ఇంపార్టెంట్. మనలో ఆ నిజమైన ప్రేమ ఉండదు. కాబట్టి మనలో ఉండే ప్రేమ చాలా వరకు అబద్ధంతో కూడింది. పైకి నటనతో ఉంటాం, ఎంతో ప్రేమతో ఉన్నట్టు లోపల మనకు ఆ ప్రేమ ఉండదు. ద్వేషం ఉండిద్ది, అసూయ ఉండిద్ది, కలహం ఉండిద్ది. మన జీవితాల్లో బయటికేమో ప్రేమగా ఉన్నట్టు నటిస్తాం, లోపల ఉండేదంతా కూడా ద్వేషం, అసూయ, కలహం, కోపంతో నింపబడి ఉంటుంది. అందుకే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. కానీ మనం ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ప్రేమ కలిగి ఉంటామో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ఆ తొట్టె ఎలాంటిదంటే ప్రేమతో నింపబడినది. సో ఆ తొట్టిలో ఉండే మనము ప్రేమతో నింపబడి ఉండాలి. సంపూర్ణమైన ప్రేమ, ఒకని ఎడల ఒకరి ప్రేమ, అది మరణం వరకు కూడా నమ్మకంగా ఉండేటటువంటి ప్రేమ, విడిచిపెట్టనటువంటి ప్రేమ, వాడబారిన ప్రేమ, మనం కలిసి ఉండాలి. కానీ ఈ ప్రేమ మనకు ఉండదు. అందుకే మనం కూడా తొట్టిలో ఉన్నాం కాబట్టి పరలోక రాజ్యానికి కూడా వెళ్ళాం. అక్కడ తొట్టె ఎలాంటిదంటే ప్రేమ కలిగింది, సంపూర్ణమైన ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఈ లోకం మనం విడిచిపెట్టేంత వరకు కూడా మనల్ని విడిచిపెట్టినటువంటి ప్రేమ. అంత గొప్ప ప్రేమ కలిగింది ఆ తొట్టె. అక్కడ మనం ఆ తొట్టిలో ఉంటున్నామంటే ఈ ప్రేమను మనం పొందుకుంటాం, మనం ఇతరులకు కూడా ఆ ప్రేమని కనపరచగలుగుతాం. అందుకే నీవైనా నేనైనా ఆ తొట్టిలో, ఆ ప్రేమ అనే తొట్టిలో మనం ఉండం కాబట్టి ఇతరులకు మనము ఆ ప్రేమను కూడా పంచలేం. అందుకే మనం ద్వేషాలు, కలహాలు, కోపాలతోనే నిమగ్నమైపోయి ఈ లోకం నుంచి విడిచిపెడతాం. నా జీవితం నేను చెప్పగలుగుతా, ఒకే ఒక వ్యక్తి మృతుడై ఉన్నాడు, చచ్చిపోయే లోపల నన్ను క్షమాపణ అడిగాడు. చచ్చిపోయేటప్పుడు రేపు చచ్చిపోతాడానికి వాళ్ళు వెళ్తే క్షమాపణ అడిగాడు. నా జీవితంలో ఆయన ఒక్క చచ్చిపోయేంత వరకు కూడా మర్చిపోను. మరణ పంచుల్లో ఉన్నప్పుడు ఒకనొకప్పుడు ఏదో పొరపాటున అనేది అన్నాడు. ఆ మాటకి మరణ పంచులు ఉన్నప్పుడు వెళ్తే ఆ బాధలో ఉన్నప్పుడు చేతులు తన్నా క్షమించని అడుగుతున్నాడు. నాకు ఎంత హృదయంలో ఎంత బాధ వచ్చిందంటే, ప్రభా ఆయన్ని మరణంలో నుంచి తప్పి తీసుకురా ప్రభా, సంతోషంగా ఉండాలని ఆశ కలుగుతూ వచ్చాను నేను. నిజంగా నా జీవితంలో ఎవరు ఈ నరసాపూర్లో కానీ ఎక్కడో కూడా అట్లా క్షమాపణ అడుగున్నాను నేను చూడాల. తెలియక చేశాడు పౌలు అంటాడు, నేను తెలియక చేసింది కాబట్టి నిజంగా నేను అనుకున్నా నా కొరకే దేవుడు ఆయన భూమి మీద ఉంచాడేమో అనుకున్నా. ఆ హాస్పిటల్కి వెళ్ళంగానే ఫస్ట్ నన్ను చూడంగానే నేను అసలు ఇంకేం మాట్లాడాల, చూడంగానే బ్రదర్ క్షమించండి అని చెప్పేట అంటున్నాడు. ఆ చేతులు కూడా లెగవలేని స్థితిలో ఉండే ఆయన క్షమాపణ అడుగుతూ వస్తుంటే
తన భార్యను అడుగుతూ వచ్చి, అక్క ఏంటి ఏమంటున్నాడంటే, నిన్ను క్షమాపణ అడుగుతున్నాడు అన్న. ఏమిటికి? అదే పొరపాటు అయింది కదా, ఒకసారి ఎట్లా అన్నాం. పర్లేదు అక్క, దేవునికి నేను అప్పుడే అప్పచెప్పి క్షమించమని కూడా నేను ప్రార్థన చేస్తూ వస్తున్నా. నిజంగా ఏమంటానంటే, అది నిజమైన క్రీస్తు యేసు యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఎంతో గొప్పది. అది మరణములో ఉండి ఆ ప్రేమను మనం విడిచిపెట్టలేం. కాబట్టి ఆ తొట్టి ఎలాంటిదంటే నమ్మకమైనది. ఆ తొట్టి ఎలాంటిదంటే సాక్ష్యార్థమైనది, మన గురించి సాక్ష్యం ఇచ్చేది తండ్రి ఎదుట. ఆ తొట్టి ఎలాంటిది? మూడోదిగా మృతుల్లో నుంచి లేపబడింది. 4 జీవం కలిగింది. 5 అధిపతిగా ఉంది. 6 గొప్ప సమాధానంతో కూడింది. 7వదిగా ఆ తొట్టి ఎలాంటిదంటే దాన్ని కదిలీకుండా వెళ్ళండి అక్క, ఇటు వెళ్ళొచ్చు కక్క, ఇదంతా మార్గం. కాబట్టి 7వదిగా ఆ తొట్టి ఎలాంటిదంటే ఆ తొట్టె ప్రేమతో నింపబడింది. కాబట్టి ఇలాంటి తొట్టిలో మనం ఉన్నప్పుడు 7 అంతల అనుభవాలు మనం ఉంటాయి. కాబట్టి ఇప్పుడే బొడ్డోడిని తీసుకొచ్చారు. కాబట్టి ఈ బొడ్డోడు ఇప్పుడు ఎట్లా ఉండాలని, చిన్న మార్కు, ఆయన్ని చిన్న మార్కు అన్నావు, ఇప్పుడు ఏం చిన్న మార్కు అయిపోయాడు. చిన్నడా కదిలేవాక కూర్చున్నాను మంచోడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఈ చిన్న మార్కు ఎట్లా ఉండాలి? ఈ 700 అనుభవం కలిగి ఉండాలి. తొట్టిలో పెడతామంటే ఆ తొట్టి అలాంటిది కాకపోయినా క్రీస్తు అనే తొట్టిలో వీళ్ళందరూ ఉండి అలా ఉండాలి. సో మన జీవితాలు కూడా క్రీస్తు అనే తొట్టిలోకి వచ్చి మనమందరం కూడా క్రీస్తు అనే తొట్టిలో, ఆ తొట్టి యేసు ప్రభువారి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువారే తొట్టికి సాదృశ్యంగా ఉంటూ వచ్చాడు. అక్కడ ఆ తొట్టిలో మనం ఉండి ఆయన నమ్మకత్వంలో కాపాడబడుతూ ఆయన సాక్ష్యం ద్వారా తండ్రి ఎదుట సాక్ష్యాన్ని కలిగిన వారుగా, ఇంకా మరణంలో నుండి తప్పించబడిన వారుగా, ఇక మన ఆత్మ మరణం రాకుండా జీవం కలిగిన వారుగా మనం నివసించడం కొరకై మనం ఆ అధికారం చేసేవారుగా, ఆ యొక్క జడ్జిమెంట్ ఇచ్చేవారుగా, అధిపతిగా మనం ఉండి, ఆ లీడర్గా మనం ఉండి, ఇంకా ఆ సమాధానంతో కూడి ఆ ప్రేమతో కూడిన వారుగా ఉండటం కొరకే ఆ తొట్టులో మనం ఉండినట్లు ప్రభు ఆ తొట్టులో నుండి మనం బయటకు వస్తే ఏం జరిగిద్దో చెబుతూ వచ్చే యోహాను సువార్తలో, ఎండిపోతావు, కాల్చివేయబడతావు, ఏముండదు, నీలో ప్రేమ ఉండదు, వాక్యం ఉండదు. ఈ వాక్యం చెప్పినా నీకు రాదు, వినలేవు కూడా. ఆ తొట్టిలో ఉంటే నీకు వాక్యం మధురంగా ఉంటుంది. ఆ తొట్టి నుండి నువ్వు బయటకు వస్తే ఎప్పుడు ముగిస్తాడా, ఎంతసేపు చెబుతాడా, ఏంటి వాక్యం, ఏంది ఎట్ట చెబుతున్నాడు, ఇంకేమనుకుంటారంటే నా గురించే చెబుతారనుకుంటారు. ఎందుకంటే నువ్వు ఆ తొట్టిలో లేవు. ఆ తొట్టిలో నువ్వు ఉంటే ఈ మాటలు నీకు జీవాన్ని ఇస్తాయి కాబట్టి నువ్వు ఇంకా అభివృద్ధి పొందుతావు. ఆ తొట్టిలో లేని వారు ఎండిపోయి పక్కన పడేస్తారు. ఇప్పుడు బాగుండా ఓ రోజు ఎండిపోతారు, తర్వాత కాల్చివేయబడతారు. ఆ తొట్టిలో ఉంటేనే 700 అనుభవం కలిగి ఉంటేనే నువ్వు క్షేమం. యేసు ప్రభువారిని పెట్టిన తొట్టి గురించి మనం చూస్తున్నాం. మొదటగా సిద్ధపరచబడినటువంటి తొట్టి అది. ఆ సిద్ధపరచబడిన తొట్టి ఎలా ఉందో యేసు ప్రభువారు మన కొరకై 700 అనుభవంగా సిద్ధపరిచేది కాదు, సిద్ధపరచబడి ఉన్నాడు. మనల్ని 700 అనుభవంలో కాపాడటం కొరకే ఆయన సిద్ధపడి 700 అనుభవం మనకి ఇచ్చినందుకై యేసు ప్రభువులు ఉండటం ద్వారా మనకు సంరక్షణ ఉంది. కాబట్టి అట్టి సంరక్షణ కలిగిన వారిగా మనం ఉండినట్లు ఇప్పుడు బాబుని తీసుకెళ్ళి తొట్లే ఆతనం యేసు ప్రభువుని తొట్లోనే పెట్టారు. ఆ తొట్టి ఎలాంటిదో చెప్పాను. కాబట్టి ఆ తొట్టిలో మనం ఉండామా లేదా? ఇప్పుడు మీరు వెళ్ళి తొట్టి చేసుకుని పడుకోవద్దు, మీరు చిన్నవాళ్ళు కాదు. కాబట్టి ఆ తొట్టి యొక్క అనుభవంలోకి మనం వచ్చి జీవించే వారికి ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. కాబట్టి బాబుకి పేరు పెట్టబడుతూ వచ్చింది. వాడు 2 సార్లు నేను పేరు మార్క్ వెళ్ళిపోయాడా? ఓ మార్క్ బ్రదర్ దాయా 2 సార్లు పేరు పెట్టాలనుకున్నా కానీ కుదరలా. 2 సార్లు ఒకే పేరు పెట్టాలనుకున్నా. పెద్ద ఆయనకి అదే పేరు పెట్టాలనుకున్నా, చిన్న ఆయన కూడా అదే పేరు అనుకున్నాను. కానీ మన వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు ప్రేమతో. కాబట్టి జాన్ హన్విత్, అంతేనా? జాన్ హన్విత్ అని పేరు పెట్టారు. ఇక్కడ అదే మేము కూడా చెబుతున్నాం, ఆల్రెడీ డిసైడ్ అయింది. కాబట్టి జాన్ హన్విత్ తన కొరకు ప్రార్థన చేద్దాం. తన తొట్లో వేస్తున్నాం కాబట్టి అప్పుడు ఆ తొట్లోనే ఆయన ఊగి పెద్దోడయ్యి చక్కగా మంచిగా యేసు ప్రభుని తొట్లో పెద్ద వయసుకు వచ్చిన తర్వాత మనుషుల జ్ఞానం అందు దేవుని జ్ఞానం అందు ఎదిగేటప్పుడు యేసు ప్రభుని తొట్లో ఉండి ఆ తొట్లో ఉండి వెలుపడికి వెళ్ళిపోకుండా అతడు క్షేమంగా ఉండటం కొరకై మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు యేసు ప్రభు అనే తొట్లో మేము ఉన్నప్పుడు మాకు క్షేమం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, నమ్మకత్వంతో కాపాడుతున్నారు. ప్రభు మాకు గొప్ప సాక్ష్యం మా గురించి ఇస్తున్నారు. యేసు ప్రభు అనే తొట్టే 700 అనుభవం కలిగింది. కాబట్టి ఆ తొట్లో మేము ఉన్నంతకాలం మాకు క్షేమం ఉంది, చివరికి ప్రేమ ఉంటుంది, కృపా సమాధానములు ఉంటాయి, మరణమే ఉండదు, జీవం ఉంటుంది. మేము ఆ తొట్లో లేకపోతే మాకు నష్టం తప్పకేం లేదు. ఆ తొట్లో మేము లేనప్పుడు, యేసు ప్రభులో మేము లేనప్పుడు, యేసు ప్రభు ఆ తొట్టికి సాదృశ్యంగా ఉంటారు. ఆ తొట్లో మేము లేనప్పుడు బయటికి పడవేయబడతాం, ఎండిపోయి ఉంటాం, కాబట్టి కాల్చివేయబడతాం. అలా ఇక్కడ మేము కానీ ఇక్కడ ఉండేవారు ఎవరు కూడా అలా కాల్చివేయబడకుండా ఎండిపోయిన జీవితాన్ని ఇప్పుడే ఎండిపోయిన ప్రభా మరి మొక్కల్లో జీవాన్నిచ్చి మీ కృపలో బలపరిచి మహిమ పొందమని దేవా, మరి సహోదరు ఏరాసమ్మను బట్టి అక్కను బట్టి స్తోత్రాలు. అదే రీతిలో తండ్రి కృష్ణమ్మకను బట్టి వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రాలు. అదే రీతిలో ప్రభా మరి తను ప్రేమించి తనకి ఇచ్చిన జీవిత భాగస్వామి తండ్రి సహోదరి
ప్రభా స్వాతిని బట్టి స్తోత్రాలు. వారి ప్రేమించి వారికి ఇచ్చిన మొదటి సంతానం జాన్ రక్షతను బట్టి వందనాలు. రెండవ సంతానం బట్టి స్తోత్రాలు. జాన్ జ్ఞాపకం చేసుకోండి. రెండవ సంతానం ప్రభా జాన్ హన్విత్ని బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డను కూడా దీవించండి, మీ కృపలో బలపరిచి మహిమ పొందండి. చిన్న వయసులోనే తండ్రి రక్షణ అనుభవం కలిగి యేసు ప్రభు అనే తొట్టులో తానుండి క్షేమకరంగా తను బ్రతుకున్నట్లు సాయించండి. మేము కూడా తనని తొట్టులో వేస్తున్న సందర్భాన్ని బట్టి ఇది వాస్తవానికి ఎలా ఉండా నామకార్థమైన రీతిలో ఉండా ఒక వాక్యం ప్రకటించుకోవడానికి ఇది ఒక అవకాశం. కానీ ప్రభు మేము కూడా క్రీస్తు అనే తొట్టులో ఉండి సురక్షితంగా ఉండటానికి సాయం చేయండి. ఆ తొట్టులో నుండి మేము వెలుపడికి వెళ్ళిపోకుండా మీరు కాపాడమని మీ కృప చేత బలపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఇటు సమయానికి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని తండ్రి ఈ యొక్క ముందున్న సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయండి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మా జీవితాల పట్ల మీ ఉద్దేశం మీ సంకల్పం ఏమైందో సంపూర్తిగా నెరవేర్చే దేవుడు అందుకే స్తుతిస్తూ ప్రభా జాన్ హన్విత్ని జ్ఞాపకం చేసుకుని తాను ఇప్పటి నుండే ఏదైతే తొట్లో పెట్టబడుతున్నాడో అదే రీతిలో క్రీస్తు అనే తొట్లో ఉండి ఆయన ద్వారా వచ్చే సమాధానం, ఆయన ద్వారా వచ్చే ప్రేమ, ఆయన ద్వారా వచ్చే జీవం, ఆయన ద్వారా వచ్చే మరణం నుంచి లేపబడిన అనుభవం, ఆయన ద్వారా వచ్చే ప్రతిదీ నమ్మకత్వం సాక్ష్యాన్ని తాను పొందుకుని జీవించడం కొరకై సహాయం చేయమని అట్లు రీతిలో మేము కూడా తనకి ఈరోజు తనకు జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి మాతో కూడా మీరు మాట్లాడారు. మేము కూడా అలా జీవించినట్టు సహాయం చేయమని ఆలస్యమైంది క్షమించమని యేసు ప్రభు మరి సోదరు మార్కు సోదరు స్వాతిని దీవించండి. మార్కు బ్రదర్ కూడా ఏదైతే ప్రభా రైట్ హ్యాండ్ ప్రభా ప్రాబ్లం ఉందో, బలహీనత ఉందో, నొప్పులు ఉండవు వాటిని కూడా తొలగించండి. సోదరి కూడా ఆరోగ్యం తెచ్చండి. కృష్ణ మాకు డ్యూటీలో తోడుకోండి. అన్నను కూడా దీవించి ఆశ్రయించండి. వారికి ఇచ్చిన పాపను కూడా దీవించండి. సోదరిని కూడా దీవించండి. ప్రభా ఆరోగ్యాన్ని తెచ్చండి. సుమలతక్కను కూడా దీవించి తన కుటుంబాన్ని కూడా దీవించి తనకు బహుమానం కూడా మీరు ఇస్తారని నమ్మిస్తూ తీస్తున్నాం. విశ్వసించేవాడు కలవరపాడు కాబట్టి అసాధ్యం అనుకున్న డాక్టర్లు అసాధ్యం అనుకున్న ఇవ్వగలరు. మీలో నమ్మకత్వం ఉంది కాబట్టి ప్రభా మీ నమ్మకమైన కార్యాలతో వారికి బహుమానం ఇచ్చి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. తొట్టెలుకొని మనం కాపాట్టుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషులు నిలబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు వారికి కృప ప్రేమ సమాధానం ఇప్పుడు నేను చేరవచ్చిన వారి సర్వత్ర సంఘం సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరం తోడే నడిపించును గాక, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువగా ప్రేమించిన తండ్రి, పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రాలు, దాసులు సోదరుడు ప్రభా ఎరసమన్న బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుమారుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ సోదరుడు మార్కుని బట్టి సోదరి స్వాతిని బట్టి వందనాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం రెండో సంతానం బట్టి వందనాలు. మొదటి బాబుని బట్టి స్తోత్రాలు, మరొక బాబుని బహుమానం ఇచ్చిన వందనాలు. ఈ బిడ్డకు ప్రభా మరి మీ నామంలో యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డకు జాన్ హన్విత్ అని ప్రభావ పేరు నామకరణం చేసుకుని సాయం చేయండి, పేరు పెట్టుకుని సాయం చేయండి. నేటి నుంచి యోహాను వలె మీ కొరకే నమ్మకమైన వాడు ఉన్నట్టు సాయం చేయండి. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చేత బలపరచండి. అరికాలు మొక్కులనే కూడా తాకండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తోడుకున్న దేవుడి, కానీ పెండంగా ఉన్నప్పుడు జారిపోకుండా కాపాడిన దేవుడి, డెలివరీ సమయంలో తల్లి బిడ్డను క్షేమం ఇచ్చిన దేవుడి, తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడు జాండీస్ వచ్చినప్పుడు కాపాడుతూ వచ్చిన దేవుడి, పిమ్మట ప్రభావ మరి ఇక్కడికి మా మధ్యలో సంతోషంగా తీసుకొచ్చి ఈ కార్యక్రమం జరగడానికి కృపనిచ్చిన దేవుడు అంటే మీకు స్తోత్రాలు. ఇచ్చిన ఈ బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దీవించమని ఈ బిడ్డ బ్రతుకు దినములన్నీ వాళ్ళ బ్రతుకు దినములంటే కృపాక్షమ తన వెంట వచ్చినట్లు దేవుని కొరకు బ్రతికే బిడ్డగా స్థిరపరిచి మీ సన్నిధిలో మీ చిత్తమైతే మీ పరిచర్యలో మీ సేవలో నమ్మకమైన వాడుగా వాడబడినట్టు సాయం చేయండి. ప్రభా ఆ తొట్టి గురించి 700 అనుభవాన్ని చూస్తూ వచ్చి ఆ తొట్టి ఎలా ఉందో అలా ఆ తొట్టి మా ప్రభా యేసు ప్రభుని సాదృశ్యం. కానీ ప్రభావ మీరే ఆ తొట్టి, కానీ ప్రభావ మీలో ఉన్నందుకని మాకు క్షేమం సురక్షితం ఉంది. కానీ ప్రభావ ఈ బిడ్డను కూడా ఈ తొట్టిలో పెడతాను సాయం చేయండి. ప్రభావ ఈ తొట్టిలో ఉన్నందుకలా బిడ్డకి ఏ అపవిక్యత జరగకుండా ఏ నష్టం జరగకుండా కాపాడు, క్షేమంగా ఉంటాను, మంచి నిద్ర విశ్రాంతిని పొందుకోవడానికి సాయం చేయండి. ఆరోగ్యాన్ని కూడా తెచ్చాడు, క్షేమాన్ని కూడా తెచ్చాడు. అందుమంది కాదండి బిడ్డ ప్రభావ మరి ఆ తొట్టిలో ఉన్నంతసేపు ఎట్టి నష్టం జరగకుండా, ఒకవేళ వాడు తలుపులు ఓపెన్ చేసి ఉండ ప్రభావ మరి కోతులు అలాంటివి ఏ వచ్చి ఏ నష్టం చేయకుండా కాపాడు. అదే రీతిలో తండ్రి బిడ్డను దీవించమని, అరికాలు మొక్కులు అన్నంత తాకమని, ప్రతి బలహీనత నుండి విడుదలేమని ప్రార్థన చేస్తుంది. తన బ్రతుకు దినములన్నీ కృపాక్షమలో తన వెంట ఉంచమని ప్రభావ మీరే సాయించండి. మీ కొరకే నమ్మకమైన పాత్రగా మీరు వాడుకోమని ఏ బిడ్డను ప్రభు తొట్టులో పెడుతున్నా సాయించండి. రానున్న దినాల్లో తొట్టులో నుండి బయటికి రాబడి సంతోషంగా నడుచుకుంటూ దేవుని మందిరానికి బైబిల్ తీసుకుని దేవుని మందిరానికి పరిగెట్టుకుంటూ వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించే బిడ్డగా చిన్న వయసు నుండి సమయాల వలె ఈ బిడ్డను స్థిరపరిచి మహిమ పొందమని ప్రతి ఒక్కరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన బిడ్డను బట్టి స్తుతిస్తూ మరొక మారి తల్లి కూడా ఆపరేషన్ దిన సమయంలో తోడుగుండారు వందనాలు. మేము వెళ్ళిపోయి క్షమించండి. బిడ్డ తోడుగుండారు స్తోత్రాలు. సోదరు మార్కుని బట్టి కూడా వందనాలు. అదే రీతిలో అక్కను బట్టి కూడా స్తోత్రాలు. కుమార్తెను బట్టి కూడా మీకు వందనాలు. అందరిని బట్టి మేము స్తుతిస్తూ వచ్చిన శ్రేయభాసులు సంఘము తండ్రి ఆత్మీయులు అందరిని బట్టి మీకు స్తోత్రాలు. సేవకుని దాసుని బట్టి కూడా మనం చెల్లిస్తూ బిడ్డను దీవించి ఆశ్రయించండి. కలువరి స్త్రీలో శత్రుపైన జాన్ పొంది రక్తాన్ని పెట్టుకొని ప్రోక్షిస్తూ మీ రక్త ప్రోక్షణకి ఎందుకు వస్తూ మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ అంధకార శక్తులు శక్తులు బంధించి సంపూర్ణమైన ఆరోగ్య స్వస్థతని బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందమని తాను తొట్టిలో ఉన్నప్పుడు కాదు వెలుపుడుండా ఎక్కడుండా మంచి ఆరోగ్యాన్ని బట్టి ఈ బిడ్డను చిన్న వయసులోనే మీకు ప్రతిష్ఠిత చేస్తూ మీకు సమర్పిస్తూ నేటి నుండి దుష్టలోకాన్ని బిడ్డ మీరే కాపాడి మహిమ పొందమని ఏ అసూయలు కోపాలు ద్వేషాలు కలహాలు లేకుండా
నీ ప్రేమ చేత ఎదిగే బిడ్డకి బిడ్డను స్థిరపరిచి మహిమ పొందమని, మీ కృపలో ఎదిగే బిడ్డగా, మీ నమ్మకత్వంలో ఎదిగే బిడ్డగా, మీ రక్షణలో ఎదిగే బిడ్డగా ఈ బిడ్డ ప్రభావ దుష్ట మాలిన్యం అంటపోకుండా మీరు కాపాడమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ గుడ్ల బిడ్డను దీవించమని మరొక కలవలసిన శక్తిపైన జానపడిన రక్తాన్ని బిడ్డను ప్రోక్షిస్తూ మీ రక్త ప్రోక్షణ కింద వస్తూ అందుక శక్తులు శక్తులు బంధించి బిడ్డను ఆరోగ్యాన్ని ఉంచమని, గుడ్లో ఉన్నప్పుడు వెలుపుడు ఉన్నప్పుడు కూడా తోడుకుంది తల్లి పాలు కానీ బయట నుంచి తాగే పాలు కూడా క్షేమకరంగా ఆరోగ్యకరంగా ఉంటుంది, మంచి జీర్ణం ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని అవయవాలు ఆరోగ్యంగా జీవించినట్లు సహాయం చేయమని ఇచ్చిన బిడ్డను వాడి స్తుతిస్తూ ఈ బిడ్డను ఇచ్చినందుకే మేము కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్.